పొటాటో ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ ఒక బంగాళదుంప, 3 గుడ్లు, ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. బంగాళదుంప పైన పీల్ తీసేసి ఇలా తురుముకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకొని 3 గుడ్లు కార్చుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బంగాళదుంప తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమంలో కొంచెం పుదీనా తుంచుకొని వేసుకుంటున్నాను. మీరు కరివేపాకు, కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. దాంట్లో తగినంత ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, పొటాటో మిశ్రమం కూడా వేసి బాగా ఇలా నొరగొచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టి పైన తెల్లగా వచ్చేంత వరకు ఇలా ఉంచుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూర్తిగా నేను దాంట్లో వివరించాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పొటాటో ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ ఒక బంగాళదుంప,